ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12-13 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఆయనతో కూడా చదువున్నాను. 14 కూడా చదువు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు మాట్లాడే మాట ఇదివరకే అంటున్నాడు. పౌలు చాలాసార్లు మాట్లాడే మాట ఏందంట? ఇదివరకే. ఆయన మీరు చూడండి ఈ మాట, నేను ఇదివరకే గెలిచితినని అనుకోవడం లేదు, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని కూడా అనుకోవడం లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో ఆ గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకే అనే మాట ఏమో, పౌలు భక్తుడు అంత భక్తిపరుడు, అంత పరిచర్య చేసిన గొప్ప వ్యక్తి. దేవుని కొరకు ఎన్ని దెబ్బలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డో, ఎంత రక్తం గార్చిండో. ఒక మాటలో చెప్పాలంటే భూదిగంతముల వరకు సైతము సువార్త ప్రకటించినటువంటి అంత గొప్ప వ్యక్తి కూడా నా భక్తి సరిపోద్ది అనుకోలేదట ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసిండు, తన అధికారాన్ని వదిలిపెట్టేసిండు, తన కులాన్ని వదిలిపెట్టేసిండు, తన వంశాన్ని కూడా, వీటన్నింటినీ పెంట కుప్పగా ఎంచి ఆయన అంటా ఉన్నాడు, నాకు ఒక గురి ఉన్నది, నేను ఒక గురి కలిగి ఉన్న దేవుడు నన్ను దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని చేత దేని కొరకు పట్టుబడ్డానో ఆ దాన్ని నేను మర్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. మనం మర్చిపోయినామా? మనకు గుర్తుందా? దేని కొరకు దేవుని చేత పట్టబడ్డాం మనం? గుడికి వచ్చిపోవడానికి, అంతే. ఇంకా మిగతా ఏం లేదు, అంత నీతి బీరకాయలే. హల్లెలూయా. నేతి బీరకాయలో నేతి లేదు. ఉంటుందా? నెయ్యి ఉంటుందా నేతి బీరకాయల? ఉండదు. కానీ పౌలు భక్తుడు ఆ విధంగా అంటలేడు. మనము మన భక్తి సరిపోయింది అన్నట్టుగానే బతుకుతూ ఉన్నాం. మన భక్తి సరిపోయింది, మనం గెలిచేసినాం. ఇంకో మాట, ఆయన ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు అంటా ఉన్నాడు. ఇది భయంకరమైన మాట, నాకు భయం వేసింది. ఆయనే సంపూర్ణ సిద్ధి పొందలేదు అంటా ఉన్నాడు. సిద్ధి అంటే అర్థమైందో తెలుసా? మోక్షము. ఇంకా అది నాకు లభించనే లేదు, దాని కొరకే ఇంకా నేను పరిగెత్తుతా ఉన్నా. ఏం మాటలు ఇవి! దాని కొరకే ఇంకా నేను పరిగెత్తుతా ఉన్నా. ఇవన్నీ పెంట కుప్పగా ఎంచుకున్నా. నా బ్రతుకును ఒక మాట అంటాడు ఆయన, తిమోతితో అంటాడు, నేను ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రాణార్పణముగా పోయబడతా ఉన్నాడంట. ఇంత పరిచర్య చేసి, ఇంత భక్తిగా బ్రతికి,
దేవుని కొరకు అనేకమైన శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి ప్రపంచానికి ఒక మినీ బైబిల్ లాంటి పత్రికలను రాసి ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతా చదువుకోవడానికి ఇన్ని పత్రికలు రాసిండు ఆయన. ఎంతమంది ఆయన పత్రికలను చూసి బతుకులు మార్చుకున్నారో, ఈ పత్రికలు చదివినప్పుడు ఎంతమంది బ్రతుకులు మారినాయో. ఆయన రాసిన ఒక్కొక్క మాటను బట్టి ఎంతోమంది దుష్టులు సైతము, వేటగాళ్ళు సైతము, నరాంతకులు సైతం మారి ఆయన పత్రికల ద్వారా మోక్షాన్ని పొందుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి కూడా మాట్లాడే మాట ఆయన ఏమంటాడంటే, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని నేను అనుకోవడం లేదు. ఇంకా నాకంటూ ఒక గురి ఉన్నది. నేను ఒక గురి కలిగి ఉన్నా. ఇంకా గురిని నేను చేరుకోనే లేదు. ఇంకా నేను ఆ గురిని చేరుకోలేదు. ఆ గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకట ఆ గురి యొద్దకు పరిగెత్తడం కోసం ఆయన ఏమంటా అంటే, నేను వెనుకున్న వాటిని మరిచి ఇంకా ఆమేన్. ఏంటి ఆయన వెనుకున్న ఏంటి చెప్పండి? మన వెనుక ఏమున్నాయి, ఆయన వెనుక ఏమున్నాయి? ఆయన వెనుక ఏమున్నాయి అంటే కొరడా దెబ్బలు ఉన్నాయి. ఆయన వెనుక ఎన్నో గాయాలున్నాయి. ఆయన శరీరం అంట ఎక్కడ సందు లేదంట, ఎక్కడ కూడా సందు లేదంట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు ఆయన, యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను, ఇక ఎవ్వరు నన్ను బాధ పెట్టద్దు అంటాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ముద్రలు ఏంటి అంటే యేసుక్రీస్తు పడిన దెబ్బలు, యేసుక్రీస్తు పొందిన గాయాలు, అవన్నీ ఏమై ఉన్నాయట అంటే నా శరీరమందు ముద్రలుగా ధరించుకున్న నేను. ఆ ముద్రలన్నీ నా శరీరం మీద ఉన్నాయి, ఆ గాయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరు నన్ను బాధ పెట్టొద్దు, ఇంకెవరు నన్ను గాయపరచొద్దు అని చెప్పని ఎంత బాధగా చెప్తా ఉన్నాడో పౌలు. అలాంటి గొప్ప వ్యక్తి అంటాడు, ఆ వెనుకున్న వాటిని అన్నింటినీ మర్చిపోయినా, అసలు అవి నాకు అవసరమే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెనుక అవన్నుంటే మన వెనుక సాతాను ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యేసు ప్రభువు మనుష్య కుమారుడు దొంగల చేత పట్టబడి శిలువ మీద మరణించబోతున్నాడు అని చెప్పి అన్నప్పుడు, యేసుక్రీస్తు చెప్పినప్పుడు, అందులో పేతురు అంటాడు కదా, ప్రభువా నీ కొరకు చనిపోతా, నీకంటే ముందుగా నేనే చనిపోతా అన్నప్పుడు యేసుప్రభు పేతురుని అంటాడు, సాతానా వెనుకకు పో అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను ఎక్కడున్నది అంటే వెనుక ఉన్నది, అది మన వెనుక ఉన్నది, ఎప్పుడు మన వెనుకనే ఉంటుంది. కాబట్టి వెనుకున్న వాటిని మర్చిపోయి, మన వెనుక బాధలు ఉన్నాయి, మన వెనుక కష్టాలు ఉన్నాయి, మన వెనుక వేదన ఉన్నది. అనేక సార్లు మనం పడ్డటువంటి బాధలన్నీ మన వెనుక ఉండవచ్చు. 2024 సంవత్సరము కదా, హల్లెలూయా. ఆ దినము నుండి ఈ దినం వరకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు కదా, ప్రాణాపాయాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే వాటన్నింటినీ మర్చిపోండి మీరు. ఆమేన్, హల్లెలూయా. వాటన్నింటిని ఏం చేయాలంట? మర్చిపోమన్నాడా, మనసులో పెట్టుకోమన్నాడా? మరి మనసులో ఏం పెట్టుకోవాలి చెప్పండి? మరియ మనసులో ఏం పెట్టుకున్నది? దూతలు చెప్పిన మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నదంట. దేవదూత దిగొచ్చి, మరియా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబోతున్నావు, నీ గర్భం నుండి లోకరక్షకుడు ఉదయించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఆ దూత మాటలు తన హృదయంలో భద్రపరచుకొని తలపోసుకొనుచుండెను అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనుకున్న వాటిని అన్నింటినీ మర్చిపోయి దేవుని మాటలను మాత్రం మన మనస్సులో పెట్టుకోవాలి. ఇంకా ముందు మనకు సంతోషం ఉంది, ముందు మనకు మంచి గతి ఉంది, ముందు మంచి భవిష్యత్తు ఉన్నది అని చెప్పని ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. రాబోయే దినాల కొరకు సిద్ధపడాలి, రాబోయే బ్రతుకు కొరకు సిద్ధపడాలి. సిద్ధపాటు ఈ దినాన 2025 సంవత్సరం మీకు ఎంత దూరం ఉన్నది కావచ్చు?
3 రోజులు కదా, ఇవాళ అయిపోయింది. ఎదురు చూస్తూ ఉన్నాం. మనకి ఏం పని లేదు, మనం ఏం చూడంలే. మనకు రోజులాగానే గడిచిపోద్ది అది, మనకు ప్రతిరోజులాగానే అది కూడా గడిచిపోతుంది. కానీ ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది 2025 సంవత్సరం కొరకు. ఎందుకో తెలుసా? ప్రపంచం అంతా గాయపడి ఉన్నది, భయంకరమైన గాయాలున్నాయి ఈ దినాన ప్రపంచంలో. 2020 సంవత్సరము మర్చిపోలేనటువంటి భయంకరమైన సంవత్సరం. 2021 సంవత్సరము లాక్డౌన్ను పరిచయం చేసింది మనకు. లాక్డౌన్ పరిచయం చేయలేదా? లాక్డౌన్ అంటే ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు, అంతకుముందు ఎవరికి తెలియదు. లాక్డౌన్ అనే పేరే తెలియదు మనకు. అలాంటిది 2020, 2021 లాక్డౌన్ను పరిచయం చేసింది మనల్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ 2020-21 సంవత్సరం అంతా దాదాపు ఎంతమంది మనకంటే యోగ్యులు, బలవంతులు, భాగ్యవంతులు, భక్తిపరులందరూ దాదాపు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఎంతమందిని తీసుకెళ్ళిందో, హల్లెలూయా. ఎంతమందిని కొట్టుకొని పోయిందో మనకే తెలియదు. కొట్టుకుపోయింది అంతే, వరదొచ్చి కొట్టుకుపోయినట్టుగా అనేక మందిని కొట్టుకొని పోయింది. ఆ గాయాలన్నీ ఇంకా అనేకుల మనసులో ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి 2025 సంవత్సరం కూడా ఎలాగ వస్తుందో, హల్లెలూయా, మానవులకు ఏం తెస్తుందో తెలియదు. మంచిని తెస్తూ ఉందా, చెడుని తెస్తూ ఉందా, శుభాలు తీసుకొని వస్తూ ఉందా, భయాలు తీసుకొని వస్తూ ఉందా, ఏమై ఉన్నదో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు అదే చెప్తా ఉన్నాడు, ముందున్న దాని కొరకు వేగిరపడండి. అంటే అర్థం ఏంటి అంటే, ముందున్న 25వ సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడదాము. 2025వ సంవత్సరము, ప్రభువా మా కుటుంబానికి భయాలను పరిచయం చేయొద్దు, మా కుటుంబాలకు భయాన్ని తీసుకొని రావద్దయ్యా. ప్రభువా మీ చిత్తమైతే ఆ సంవత్సరం అంతా మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి మేలు జరిగేలాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పని ఆ సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. ఇశ్రాయేలీలు ఒక దినాన ఆ వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఒక దగ్గర బాగా ఏడుస్తూ ఉన్నారు. 137వ కీర్తన తీసి ఆ మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఏడుస్తున్నారో. 137వ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతున్నా చూడండి. బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నారట ఇప్పుడు? బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. కూర్చొని దేన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు? సియోనును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. బబులోను అనే మాటకు అర్థమైంది అంటే గందరగోళం. బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు అని రాసింది. ఇప్పుడు కాదు, అది జరిగిపోయిన విషయం. ఈ మాట ఇది బబులోను దేశంలో ఇశ్రాయేలీలు చెరపట్టబడి బబులోను దేశానికి తీసుకుపోయినప్పుడంట, బబులోను నదుల దగ్గర కూర్చుని వీళ్ళు ఏడుస్తూ ఉంటే, వీళ్ళను చెరపట్టుకుపోయిన బబులోనీయులు వీళ్ళని హేళన చేస్తూ ఉన్నారంట. మాకు ఒక పాట పాడండి, వీళ్ళు ఏడుస్తూ ఉంటే మాకు ఒక పాట పాడండి, మమ్మల్ని ఉల్లాసింపజేయండి అని వీళ్ళను హేళన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసిరి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు సియోనులో ఉన్నారు. సియోనును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. సియోను అనే మాటకు అర్థం ఏంటంటే ఎత్తైన ప్రదేశము, ఉన్నతమైన స్థలము. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. ఉన్నతమైన స్థలములో ఉన్నారు వాళ్ళు, ఎత్తైన పర్వతం మీద ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చాలా కుటుంబాలను దేవుడు ఎత్తైన పర్వతం మీదకి ఎక్కించిండి ఈ సంవత్సరం. కొన్ని కుటుంబాలలో జరగలేదా?
2024 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో దేవుడు కొన్ని కుటుంబాలను ఎత్తైన స్థలం మీదకి ఎక్కించిండు. అయినా మనోళ్ళు పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అది పొరపాటు, గుర్తుపెట్టుకోండి. ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ఇశ్రాయేలీయులు వెనుక వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉన్నారు, పూర్వము జరిగిన సంగతులను. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాను, నేను అసలు వీళ్ళకి ఆ చెరకు ఎందుకు పోవాల్సి వచ్చిందో, వీళ్ళు ఎందుకు చెరలోకి పోవాల్సి వచ్చిందో కూడా దేవుడు స్పష్టంగా రాసిపెట్టిండు. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ఆ మొదటి వచనం చదవండి మీరు. 2వ రాజుల గ్రంథము తీయండి. 2వ రాజుల గ్రంథము నేనే చదువుతున్నా, ఎందుకు వీళ్ళు చెరలోకి పోయినరో చూద్దాం ఒకసారి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికి కల్దీయుల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీల సైన్యములను, అమోనీయుల సైన్యములను రప్పించెను. ఆమేన్, హల్లెలూయా. ఇదే దేవుడు. కల్దీయులు అంటే బబులోనీయులే. కల్దీయులు యెహోయాకీము చేసినటువంటి క్రియల వలన బబులోనీయులు ఏమైందంటే చెరపట్టబడరు. ఆమేన్, హల్లెలూయా. చెరలోకి వెళ్ళిర్రు. దైవజనమ, ఒకవేళ 2024 సంవత్సరంలో కూడా మనము చెర కష్టము, బాధ అనుభవించినము అంటే మన క్రియల వల్లనే, మన పనుల వల్లనే, మనము చేసిన పనుల వల్ల, మన మాటల వల్ల, మన ఆలోచనల వల్ల మనం కూడా ఒకవేళ ఆ బాధలన్నింటికీ మనమే కారణము. అవి మనమే కొని తెచ్చుకున్న బాధలు. 4వ వచనం, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. అబ్బా, దారుణమే మాట. దేవుడు యెహోయాకీము బబులోను రాజులు, కల్దీయులు యెరూషలేము మీదికి రాకముందు యెహోయాకీము చేసినటువంటి క్రియలు, ఆయన యెరూషలేములో పొంగించినటువంటి రక్తము ఆ యెరూషలేము నిండా కనబడతా ఉంటే అతడు చేసిన పాపాలను క్షమించడానికి దేవునికి మనసు రాలేదట. ఆమేన్, హల్లెలూయా. మనసు రాలేదంట. దేవునికి స్తోత్రం. దైవజనమా, మన క్రియలు ఎట్లా ఉన్నాయి? 2024 సంవత్సరము మన క్రియలు ఏ విధంగా ఉంది? మన పనులు ఏ విధంగా ఉన్నది? నిజంగా దేవునికి లోబడ్డామా మనం? ఆమేన్, హల్లెలూయా. పోయిన సంవత్సరము, గతించిన సంవత్సరంలో దేవునికి లోబడ్డామా? దేవుని మాట విన్నమా? దేవునికి ఇష్టంగా ప్రవర్తించినమా? అసలు దేవుని పని చేసినామా? దేవుని కొరకు ఏం చేసినాం మనం? దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించిండు. క్రయధనము అని రాసింది బైబిల్లో. క్రయధనము అంటే మనల్ని మనము సాతానుకు అమ్ముకున్నామంట. అమ్ముకున్న మనల్ని విడిపించేది క్రయధనము. దాన్ని క్రయధనం అంటారు, కొనుక్కోవడము, క్రయధనము. యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించిండు నీ కొరకు. మరి నువ్వేం చేసినావు? 2024 సంవత్సరం అంతా మనం ఏం చేసినాం? ఏదన్నా చెప్పుకోవడానికి ఉన్నదా మనం చేసింది? ఉందా ఏమన్నా అంటే ఏం లేదు, ఎదురు చూస్తాడు తప్ప. హల్లెలూయా. మరి ఎందుకు మనల్ని దేవుడు ఎందుకు ఉంచాలి ఈ భూమి మీద? ఏం లేనప్పుడు ఎందుకు ఉంచాలి? అదే చెప్పిండు కదా, యోహాను సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో. యేసు ప్రభుకు ఆకలి అయినప్పుడు ఆయన
బెత్సయిదా నుండి వెళ్తూ ఉంటే దారిలో ఒక అంజూరపు చెట్టు కనిపించిందంట. ఆయనకు ఆకలి అయిందంట. యేసుప్రభు ఆకలి కొని ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు మీద ఏమైనా దొరుకుతుందో ఏమోనంట ఆ చెట్టు అంతా చూసిండంట. ఆకులన్నీ లేబట్టి విస్తారమైన ఆకులు ఉన్నాయంట. బాగా ఆకులేసింది, కొమ్మలున్నాయి, దట్టంగా కొమ్మలు పెరిగినాయి, ఆకులు విస్తారమైన ఆకులు ఉన్నాయి. అయితే అంజూరపు చెట్ల మాదిరి ఏంది అంటే అవి ఏ విధంగా ఉంటాయట అంటే వాటి పళ్ళన్నీ ఆకుల కింద ఉంటాయంట. హల్లెలూయా. ఆ ఫలాలు ఆకుల కింద ఉంటాయి కాబట్టి యేసు ప్రభు ఆకులన్నీ లేపి చూస్తూ ఉండంట. ఈ విధంగా చూస్తూ ఉన్నాడంట. ఆకులన్నీ లేపి ఆకులన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా ఒక పండు లేదంట, దాని మీద కాయ లేదంట. కాయ లేదు, పండు లేదు. అప్పుడు అన్నాడు, 3 సంవత్సరాలు అవుతా ఉంది ఈ చెట్టు పెట్టి, ఈ 3 సంవత్సరాల నుండి నేను దీనికి నీళ్లు పోసిన, దీని చుట్టూ పొతం చేసిన, కలుపు తీసిన, ఎంత పోదన చేసినా ఒక్క కాయ కూడా కాయలేదు. కాబట్టి ఈ చెట్టు వల్ల భూమి అంతా పాడైపోతూ ఉంది, దీన్ని నరికేయమని చెప్పని తోటమాలికి చెప్పిండంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయితే కాయగాయక? అందరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? చెట్టు పెట్టినవాడు కాయలు ఆశించడం తప్ప ఫలాలు ఆశించాలి అవద్దా? ఆశించాలే. మరి మనల్ని భూమి మీదకి పంపించిన వాడు, మనల్ని భూమి మీద నాటినవాడు, ఈ భూమి మీద మనల్ని స్థిరపరిచి, ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమిని నివాస యోగ్యముగా చేసి నీకు ఇచ్చి నిన్ను ఇంతకాలం బతికించినోనికి ఆశ ఉండదా? మన మీద ఆశ ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. మన మీద ఆశ ఉంటుంది. మనం ఫలించాలనే ఆశ, కాయలు కాయాలనే ఆశ. ఆయన ఆశపడతా ఉన్నాడు, ఇంకా ఆశపడతా ఉన్నాడు మిమ్మల్ని బట్టి. అందుకేనేమో ఈ 2024వ సంవత్సరాన్ని ఆయన మనకు చివరి అవకాశంగా ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న కానుంచెల్లి మీరు ఏం మారిండ్రో నాకు చెప్పాలి. ఇప్పుడు లేచి ఏం మార్చుకున్నారు? మీరు ఏం మార్చుకున్నారు? ఏం మారిండ్రు మీరు? అంతకుముందు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? చెప్పండి, ఏం మారిండ్రో యేసు ప్రభువుని నమ్ముకొని. మరి ఇంకెక్కడ మారినట్టు? మనం మారినామని చెప్పుకుంటా ఉన్నా కదా. ఒక రావడం, కూర్చోవడం, పోవడం అంతే. ఏంది అంటే చర్చికి పోతా ఉన్నాం, మేము దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకోవడం అంటే ఇది కాదు. దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించిండు, మన కొరకు చెల్లించిండు, దారబోసిండు. ఆయన తన ప్రాణాన్ని దారబోసిండు. ఆయన ఊరికే చచ్చిపోవడానికి కాదు, ఊరికే వచ్చిపోవడానికి కాదు. మర్చిపోదాం ఈ సంవత్సరం, ఎన్నుకున్న వాటిని మర్చిపోదాం. ఇదివరకు ఏం జరిగిందో ఏమో. బైబిల్లో అదే మాట ఉన్నది, అన్నింటి అంతము వచ్చుచున్నది. హల్లెలూయా. అవి అన్నింటికీ అంతము పలకాలే. ప్రవచనమా, వెనుకున్న వాటిని మర్చిపోదాము. ఈ మాటలు నేను అంటున్నా, దేవునికి మీ సమయాన్ని కూడా ఇవ్వండి. మీ సమయం ఇవ్వండి ఈ రోజు నుంచి వెళ్ళి, అప్పుడు దేవుడు సంతోషపడతాడు. మీ సమయం మేము ఏమి చేయాలయ్యా, ఏం చేయాలి అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎడతెగకుండా ముచ్చట పెట్టుడు కాదు. మీ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి పోయి 1 గంట సేపు ముచ్చట పెట్టండి, వాళ్ళని మెల్లగా చర్చికి రండి అని అడగండి. అది సమయం ఇవ్వడం దేవునికంటే. పోయి చెప్పినరా ఎవరింటికన్నా మీరు? దేవుని నమ్ముకున్న కానుంచాలి. హల్లెలూయా.
ఎవరింటికన్నా పోయి కూర్చున్నారా? కాసేపు కూర్చుండి దేవుడు నాకు ఇది చేసిండమ్మా, ఇదిగో నాకు ఈ పని చేసిండు, ఈ సాయం చేసిండు దేవుడు, నా పిల్లలకి ఇట్లా చేసిండు, నా కొడుకులకు నౌకరు ఇచ్చిండు, మా బతుకులు మారినాయి, మా స్థితి మారిపోయింది, ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మేము, మీరు కూడా రండమ్మా చెప్పిండ్రా ఎప్పుడైనా? లేదు. హల్లెలూయా. దేవునికి సమయం ఇచ్చి ఆ ప్రయత్నం చేయండి. 2024 సంవత్సరం అయిపోయేటప్పుడు ఇకనైనా మొదలు పెట్టండి. ముందున్న వాటి కొరకు వేగిరపడండి అంటే అదే వేగిరపడడం. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పని చేయాలి మనం, అంతే. నాకెవరైనా తలిగితే మట్టుకు దాదాపు వాళ్ళు పడేసి కూర్చోబెట్టి అన్నీ చేసి అయినా చెప్పేస్తా ఉంటా. హల్లెలూయా. చెప్పండి, దేవుని పని చేయండి, దేవుడు అప్పుడు మీ పనులు చేస్తాడు. వెనుక ఏం జరిగిందో అవి మర్చిపోండి. అవి మర్చిపోయి ముందేం చేయాలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. కొత్త సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. నేను అంటా ఉన్నా, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. పాత అలవాట్లన్నీ లోపల పెట్టుకొని, పాత పిసినారితనం అంతా లోపల పెట్టుకొని, పాత లోభత్వం అంతా లోపల పెట్టుకొని కొత్త సంవత్సరాన్ని గడుపుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఉన్నదా? ప్రయోజనమేనా? పాతవి అన్నీ ఉంచుకుంటాను, అన్నీ ఉంచుకొని కొత్త సంవత్సరం అంటాను. అంటే కొత్తగా ఏం మారినట్టు మరి మనం? పాత ఇడిచిపెట్టి కొత్త దాన్ని తీసుకోవాలి, అంతేనా కదా? పాతవి ఇడిచిపెట్టాలి, కొత్త దాన్ని తీసుకోవాలి కదా. పాత ఇడిచిపెట్టకుండా కొత్త దాని కొరకు ఎదురు చూడడం అనేది పొరపాటు. పాత అలవాట్లు వదిలిపెట్టుకుందాం, సోమరితనాన్ని వదిలిపెట్టుకుందాం, పిసినారితనాన్ని వదిలిపెట్టుకుందాం. హల్లెలూయా. నేను అందరికీ నాకు ఫోన్లు చేసి, నేను దాదాపు మన చర్చిలో కానుకల పైసలు 5,000 అయితే నాకు 16 చీరలు వచ్చినాయి. మరి మిగతా చీరలన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు పరలోకమందు ధనము సంపాదించుకొనుడి అని చెప్తా వాళ్ళకు. అక్కడ కూడబెట్టుకోవాలి. అక్కడ కూడబెట్టుకోవాలంటే మీరు బీదలకి ఇవ్వాలి అని చెప్తా ఉంటే ఎప్పటికీ. అర్థమైందా? మీరు ఉత్త చేతులతోనే పోతే ఏం ప్రయోజనం? హల్లెలూయా. దేవుని దగ్గరికి ఉత్త చేతులతోని పోతే ఏమీ ప్రయోజనం లేదు. సాధ్యమైన ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతామండి? మహా అయితే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఏదో ఒక రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయేటప్పుడు ఉత్త చేతులతో పోతే ఏమవుతుంది మీకు? ఏం ప్రయోజనం? కనీసం బంధువుల ఇంటికి పోయినప్పుడైనా ఓ 20 రూపాయలు అరటి పండ్లు పట్టుకొని పోతాం. ఉత్తగా పోతాం ఆ బంధువుల ఇంటికి పోతే? ఉత్తగా పోము. మరి దేవుని దగ్గరికి ఉత్తగా పోతావా? దేవుని దగ్గరికి పోయేటప్పుడు ఏమైనా సంపాదించుకొని వెళ్ళావా? ఇక్కడ నుండి ఉత్త చేతులతోనే పోతావా? వచ్చి తిమిచటికి వాటి హస్తముల తెచ్చినదేమియులేదుగా. అక్కడ నుండి ఏం తేలేదు. ఇక్కడ నుండి వచ్చినప్పుడు కూడా అట్లే పోతే ఎట్లా? దేవుని దగ్గరికి పోయేటప్పుడు భూమి మీదనే ధనము సమకూర్చుకొని వెళ్ళండి. భూమి మీద ధనం కూర్చుకోవాలంటే మీ సందుగల దాచుకొని కాదు, అక్కడ భూమి మీద ఉన్నప్పుడే పరలోకమందు ధనము సమకూర్చుకోవాలి. ఇక్కడుండి అక్కడ సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఉండాలి, అక్కడికి సంపాదించుకోవాలి. ఇక్కడికి కాదు, భూమి మీద ఉండడానికి కాదు, ఇక్కడ వండుకుంటూ అక్కడికి సంపాదించుకొని వెళ్ళాలి అని చెప్పంటే ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రయాసపడాలి. చివరి అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. చివరి అవకాశం ఇది మనకు. 2024 సంవత్సరము 2025 కన్నా మీరు మారాలి అని చెప్పని అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారుదాం, వెనుకున్నాయన్నీ మర్చిపోదాం. వెనకేం జరిగిందో ఏం పోయిందో ఇప్పుడు ప్రారంభం చేద్దాం.
నా మాట మీరు వినాలి అంటా ఉన్నాడు. నిర్మకాండము 23వ అధ్యాయం. హల్లెలూయా. ఆయన వినాలని చెప్తా ఉన్నాడు. ఇంకోటి, మీకు ఇష్టం ఏమైందో వింటే ఏమైందో నేను చెప్తా ఉన్నా, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. వింటే ఏమవుతుందో కూడా దాన్ని రాసి తీయండి అన్న. 23వ అధ్యాయము నిర్గమకాండము 25వ వచనం చెప్తూ చదువుతున్నా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్, హల్లెలూయా. ఏమి తొలగిస్తాడట? రోగము. నీ ఆహారమును దేవుడు దీవిస్తాడు, నీ పానీయమును దేవుడు దీవిస్తాడు. నీ మధ్యకు రోగమే రాకుండా దేవుడు ఆ రోగాన్ని తొలగిస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. నేను రోగాన్ని తొలగిస్తా అంటాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే నా మాట వినాలి. నేను మీతో మాట్లాడిన మాట వినడము అంటే ఆచరించాలి. ఆయన మాట ఆచరించుదాము. ఈ సంవత్సరము ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. దేవుడి మాటలు అందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.